ప్రేమ లేదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన, బ్లాక్మెయిల్ పాలన. ఇది ప్రశ్నించిన వారిని పగబడుతున్నారు. అరే మా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఇండ్ల మీద దాడులు, మా ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు, మా ఎమ్మెల్యేలకు ఎవరికైనా కాలేజీలు ఉంటే వాళ్ళ అనుమతులు ఆపేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఎంక్వైరీలు వేయడం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది బ్లాక్మెయిల్ పాలన. అసలు ఏ రంగమన్నా నువ్వు బాగు చేసినావా? కేసీఆర్ గారి పాలనలో రైతు రాజుగా బతికాడు. నిజమైన కేసీఆర్ గారు ఏంటంటే చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు తెచ్చిండు, 1 కోటి ఎకరాల మాగానిగా మార్చిండు, 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిండు, దేశంలో ప్రపంచంలో లేని విధంగా రైతు బీమా, రైతు బంధు తెచ్చిండు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. ఏం చేసింది కాంగ్రెస్ చెప్పగలుగుతారా? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఉన్న రైతులకు 2 పంటలు రైతు భరోసా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, దేశంలో రాష్ట్రంలో ఆదాయం మందగించిన ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు కేసీఆర్, కానీ రైతు బంధు ఆపలేదు. నీకు అన్నీ బాగున్నా 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. కౌలు రైతుకి ఇస్తా అన్నావు, 3 పంటలకు ఇస్తా అన్నావు, కానీ కేసీఆర్ గారు ఇచ్చే 2 పంటలకు కూడా రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డి. రుణమాఫీ గురించి కూడా నేను ట్వీట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. ఏ ఊర్లోనైనా సంపూర్ణమైన రుణమాఫీ అయిందేమో అడుగుదాం. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేందో ట్వీట్ పెట్టిండు. అలా ట్వీట్లా రాసిండు, నేను రుణమాఫీ చేసిన రైతుల ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. ఐఎమ్ ఛాలెంజింగ్. వ్యవసాయ మంత్రి వస్తాడా, ఫైనాన్స్ మంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా? ఏ ఊరికి పోదామో చెప్పండి. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తా, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఈ చిల్లర మాటలు? రుణమాఫీ అయిపోయిందని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు, దేవుళ్ళు కూడా బలైపోయింది. ప్రజలనే కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది. అరే ఏం చేసినావు నువ్వు? రైతుకు బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి 1150 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టినావు. 3 బడ్జెట్ స్పీచుల్లో పంటల బీమా పథకాన్ని తెస్తున్నామని బట్టిగారు కొట్టుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు. మరి ఆ బట్టిగారు చదువుడేందో, ఈ బల్లలు కొట్టుడేందో ఇప్పటిదాకా ఎందుకు రాలే మరి పంటల బీమా? బట్టిగారు చదవగానే బల్లాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఎగబడి దంచిరు. మరి ఇప్పుడు 2 ఏళ్ళ పంటల బీమా వచ్చిందా? మాటలే తప్ప చేతలు లేవు కదా. మీ పంటల బీమా రాదు, బోనస్ ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, కౌలు రైతులకు ఇవ్వరు. అకాల వర్షాలతో మునిగిపోయి దెబ్బతిన్న పంటలకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 12 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈయన హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వేయించిండు. ఇవాళ వరకు ఒక్క రైతు కన్నా 10,000 ఇచ్చిందా? పోయిన యాసంగిలో వడగళ్ల వాన దెబ్బ, ఈ వర్షాకాలంలో తుఫాను దెబ్బ, ఇంతవరకు ఏ రైతుకు సాయం జరగదు. అన్ని అబద్ధమే. రుణమాఫీ అబద్ధం, రైతు బంధు అబద్ధం, బోనస్ అబద్ధం, నష్టపోయిన పంటలకు పరిహారం అబద్ధం, కొనుగోళ్లు తగ్గిపోయినాయి. మక్కలు నిన్న ఒక మక్కల కొనుగోలు కేంద్రం పోతే 50 రోజులే మక్కలు కొనబట్టి ₹1 బిల్లు రాలేదు.